ఏపీలో నాయకుల జంపింగ్లు కొనసాగుతున్నాయి. టికెట్ ఆశించిన వారు తమ తమ పార్టీల్లో టికెట్లు దక్కని అసంతృప్తులు వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. టికెట్పై హామీ ఇస్తే చాలు అన్నట్లుగా కొందరు నాయకులు పార్టీ కండువాలను మార్చేస్తున్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఆర్థర్ పార్టీ మారడానికి కారణం నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అని ఒక టాక్ వినిపిస్తోందట. నంద్యాల జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం నందికొట్కూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ 2019 ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్పై విజయం దక్కించుకున్నారు. సీఎం జగన్కు అత్యంత అభిమానిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. జగన్కు వీర విధేయుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. సౌమ్యుడు, వినయశీలిగా నియోజకవర్గంలోనూ పేరు గడించారు. అయితే తొలి ఏడాది హుషారుగానే సాగిపోయినా తర్వాత ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా యువ నాయకుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వచ్చారు. ఇక అప్పటి నుంచి ఆర్థర్కు అగచాట్లు ప్రారంభమయ్యాయని ఆయన అనుచరులు చెప్పేవారు. తన మాటకు విలువ లేకుండా పోయిందని అనేక సందర్భాల్లో ఆయన నెత్తి నోరు మొత్తుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న తనను ఎవరూ లెక్క చేయడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేసేవారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇదే విషయంలో అనేక సార్లు వీరిద్దరి మధ్య పంచాయతీ కూడా జరిగింది. ఇక తాజా ఎన్నికల్లో అనేక సర్వేలు చేసిన సీఎం జగన్ పలువురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. అలాని నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్ను కూడా పక్కన పెట్టారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పనిచేయాలని మాత్రం సీఎం జగన్ సూచించారు. ఈ క్రమంలో ఆర్థర్కు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఇదే సమయంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సూచించిన డాక్టర్ సుధీర్కు టికెట్ ఇచ్చారు. దీంతో ఆర్థర్ మనస్తాపం చెందారు. తనకు కాకుండా తన విరోధి సూచించిన వారికి టికెట్ ఇవ్వడంతో ఇక వైసీపీలో ఉండడం సమంజసం కాదనుకున్నారు. చాలా రోజులు వేచి చూసి షర్మిల నుంచి సమాచారం అందుకున్న తర్వాత తాజాగా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఆయనకు షర్మిల సాదర స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు. నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్కు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ డాక్టర్ సుధీర్ను ఖరారు చేయగా తెలుగుదేశం, జనసేన మిత్రపక్షం తరపున గిత్తా జయసూర్య బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆర్థర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో వైసీపీ ఓట్లు చీలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం కూటమికి ప్లస్గా మారే ఛాన్స్ ఉంది. ఆర్థర్ బరిలో నిలవడం వల్ల నందికొట్కూరులో ఉన్న ఎస్సీ ఓట్లు కాంగ్రెస్కు కొన్ని, వైసీపీకి మరికొన్ని పడే అవకాశం ఉంది. దీంతో ఓట్లు ఖచ్చితంగా చీలిపోతాయని, అంతిమంగా ఇది వైసీపీకే ఎదురు దెబ్బ అంటూ రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ ఓట్ల చీలిక కూటమి అభ్యర్థి అయిన గిత్తా జయసూర్య విజయానికి కారణమయ్యే అవకాశం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వైసీపీలో వర్గ విభేదాల వల్ల నందికొట్కూరు నియోజకవర్గం కూటమికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.